శ్రీమాత్రే నమ. అమ్మవారి యొక్క 17వ నామం వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమ. అర్థం ఏమిటంటే, ముఖమనే మన్మధుని మంగళ గృహానికి తోరణాలుగా భాసిస్తున్న సొంపైన కనుబొమ్మలు కలిగినది. ఎంత బాగుంది అంటే, ఇక్కడ కిరీటం నుండి క్రమంగా కిందకు ఒక్కసారి చూస్తే దర్శనమయ్యే అమ్మవారి యొక్క స్థూల విగ్రహాన్ని వర్ణిస్తున్నారనమాట. ఇప్పుడు మన్మధుడు ఉన్నాడు, హెడ్ ఆఫీస్ కావాలనుకున్నాడు. పాప ఎందుకని? నీకు మాత్రమే కనిపిస్తాడనే వరం పొందింది కదా రతీదేవి. మరి ఎక్కడ కట్టుకుంటాడు ఇల్లు? ఎక్కడ కట్టుకోవాలి? అతను ఎక్కడ ఉండాలి? అతను హెడ్ ఆఫీస్ ఎక్కడ పెట్టుకోవాలి? అమ్మవారి యొక్క గృహాన్నే నేను ఆఫీసుగా పెట్టేసుకుంటే పోలా? అందుకని అమ్మవారి ముఖాన్ని ఆఫీసుగా పెట్టేసుకుంటే ఆ గృహానికి తోరణాలుగా ఉన్నాయి అమ్మవారి యొక్క కనుబొమ్మలు. ఆ గృహానికి ఎంత బాగా చెప్పాడు. అందుకని ఏం చేశాడు తెలివిగా, అమ్మవారి యొక్క ముఖాన్నే నివాసంగా చేసుకుంటే అదనపు సౌకర్యం కూడా ఉందిగా. ఏమిటది? ఈ గృహానికి నిత్య కళ్యాణ శోభను కలుగజేసే పచ్చ తోరణాలను కట్టవలసిన పనే లేదు. అమ్మవారి యొక్క ఆ కనుబొమ్మలే పచ్చ తోరణాలు. ఒళ్ళు పులకరిస్తుంది కదరా ఇవి చెప్పుకుంటుంటే. రమణీయంగా కనపడే కనుబొమ్మలే తోరణాలుగా భాషిస్తాయిగా. మరి అంటే ఇది చెప్పాలంటే మన్మధుడి కథలోకి వెళ్ళాలి మనం. స్మరుడు మదన స్మర అన్నాడు కదా. స్మరుడు అంటే మన్మధుడు అని అర్థం. అక్కడ పునరుజ్జీవితుడిని చేశాడుగా. ఒకసారి తను బూడిద చేసిన తర్వాత మళ్ళీ పునరుజ్జీవితుడిని చేసిన తర్వాత అలా మాడి బూడిదై మన్మధునికి మరిది శుభ ప్రదేశమే కదా అమ్మవారి యొక్క ముఖం. అందుకని అయ్యవారి యొక్క 3వ కన్ను జ్ఞాననేత్రం కాబట్టి జ్ఞానోదయం కలగాలంటే మన్మథలీల భస్మం అవుతుంది. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.